రేపు దీపావళి అంటే సిటీ మొత్తానికి సరిపోయే క్రాకర్స్ ఒక ట్రక్ లో వస్తాయి. ఈ సౌండ్ ఫ్రీక్వెన్సీ మిషన్ ని వాడుకొని ఆ క్రాకర్స్ ఇంటెన్సిటీని డబల్ చేస్తా, ట్రిపుల్ చేస్తా. దాంతో ఆ క్రాకర్స్ చేసే గోలకి కుక్కల గోపల వాచిపోతాయి. మామూలు దీపావళికే మూల కూర్చొని మూలిగేవి ఇప్పుడు నా దెబ్బకి బ్రెయిన్ పీసులు అయిపోయి రెస్ట్ ఇన్ పీస్ అయిపోతాయి. వీడంటే సైంటిస్ట్ నుంచి మెంటలిస్ట్ లో అయిపోయాడు. ఎలా అయితే ఏంటి, మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ముందు వెళ్ళి ఆ ట్రక్ ఆపేద్దాం. ఆ ట్రక్ ఆపాలంటే నా దగ్గర ఓ అద్భుతమైన ప్లాన్ ఉంది. ఏంటి మామాది? నేను ప్లాన్ చెప్తాను, మీరు ఫాలో అయిపోండి. అల్లరి పిడుగులు, తుట్టరి బడవలు, అమ్మమ్మ ముదురులి జాంజిగిరీలు, చిక్కరు దొరకరు, తక్కింద వదలరు, టక్కరి దొంగలి జాంజిగిరీలు. లోకమంతా నిన్ను పట్టుకుందామంటూ చూస్తే నిన్ను దాచిపెట్టేవాడే జాంజిగిరి. 1+1 అంటూ నువ్వు అంటే అయినా నిన్ను నమ్మేవాడే జాంజిగిరి. అల్లరి పిడుగులు, తుట్టరి బడవలు, అమ్మమ్మ ముదురులి జాంజిగిరీలు, చిక్కరు దొరకరు, తక్కింద వదలరు, టక్కరి దొంగలి జాంజిగిరీలు. అదిగోరా వ్యాను, ఇంకా అమలు చేయండి మన ప్లాను. రాయ్ బన్నీ, మణిబంధం బహిర్ముఖం. ఏమంటున్నావా? మేకులేరా టేకునాయాలా? ఓకే ఓకే. ఓ ఎక్కడేయమంటే ఎక్కడేసావురా? మేకులేయడం కూడా రాదు. సౌండే. ప్లాన్ ఏ ఫెయిల్ అయింది, ప్లాన్ బి అమలు చేయి. ఓకే రా, వెళ్తున్నా. అది సూపర్ ఎక్కేదన్న బుజ్జికొండ. ఎల్లి ఆడి మొహాన్ని బకిరే. నాకు తెలుసా నువ్వు పిల్లివి కాదు, చిరుత పుల్లివి. అయ్యో దీనికి డైలాగ్ బొక్క. ఒరే బ్లాక్ డాగ్, బ్లాక్ డాగ్ తాగిన డాగ్ లా అలా చూస్తావేంట్రా? నన్ను విసురు. అబ్బా ఇదేంటి ఎలా ఇరికిపోయింది? అన్లీష్ ద మిషన్ ఇంపాసిబుల్. 1 2 3 జై టామ్ క్రూజ్. హాయ్ బాబాయ్, డ్రైవింగ్ చేసి అలసిపోయినట్టున్నావు. ఇప్పుడు నీకు విశ్రాంతి మస్ట్. ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ద రెస్ట్. బాయ్. ఏంటి ఇలా తిరిగిపోతుంది? వాడి అమ్మ బ్రేక్ వెయ్యాలి. అలా గుడ్లు పెట్టే కోళ్ళ గుడ్లప్పకిచ్చుకొని చూస్తారేంట్రా? రండి లారీని తోద్దాం. ఏంటి లొకేషన్ అయిపోయింది? వాట్ ఈస్ హ్యాపెనింగ్? కొంపదీసి వ్యాన్ ఎవరైనా ఆపేశారా? ఆ టపాకాయలన్నీ దొబ్బేశారా? ఓ నేను అర్జెంట్ గా అక్కడికి వెళ్ళాలి. నేను చెప్తే నువ్వు వెళ్ళలేదు కదా కోరా. ఖచ్చితంగా పెట్సే చేసుంటాయి. ఓ అక్కడ ట్రక్ చూస్తే స్టాప్స్, ఇక్కడ బయట చూస్తే డాగ్స్. ఇప్పుడు ఎలా రా అక్కడికి వెళ్ళేది? రే అపరా, ఏదైనా అండర్ గ్రౌండ్ సీక్రెట్ టన్నల్ కనిపెట్టరా? యో గౌరవ్ బ్రో, హాయ్ బ్రో, ఇట్స్ బిన్ వైల్. ఏంటి కనిపెట్టేది? నీదేమన్నా మిషన్ ఇంపాసిబుల్ హౌసా? నీకున్న ఒకే ఒక సీక్రెట్ అన్నాడు, ఆ బాత్రూమ్ కమోడ్. ఏం చేయ పండుగ
బాత్రూమ్ కమోడా. యా గోడ బ్రో, దాని పక్క జరుపుకుని కింద డ్రైనేజ్ లో జరుపు ఎంజాయ్ పాను. ఓ తలుచుకుంటేనే కంపు వచ్చేస్తుంది. ఇంకా చేసేదేం లేదు, దూకేయడమే. బాబాయ్ కంప. అమ్మయ్యా, లెట్స్ స్టార్ట్ ద యాక్షన్. రే సాంబి, తిరణాల్లో తప్పిన పిల్లోడు మళ్ళీ దొరికినట్టు క్లైమాక్స్ లో భలే దొరికేవరా. ఏంట్రా అంకురార్ -1 గాడ్ ఈస్ గ్రేట్. సాంబి, ఇంకా మొదలు పెడదాం మన సవారీ. ఎగిరిపోతే ఎంత బాగుంటుంది మోడర్న్. ఏంటి పిల్లలు, నన్ను మిస్ అయ్యారా? లారీ చాలా హెవీగా ఉంది కదా, వండండి నేను హెల్ప్ చేస్తా. మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, యానిమల్స్ కి తాట తీసే రోజు. కుక్క లాంటి ఈ సన్నీ గాని సంపకుంటే నాకు రత్న ఏది. ఏంటి పిల్లలు చూస్తున్నారు? ఇక మొదలు పెడదామా? ఎక్కడ పోయారు? ఒరే బ్లాక్, కాముగా ఉండడానికి ఇది లైబ్రరీ కాదురా, రణరంగం. నల్ల కుక్క హాట్ గా వచ్చేస్తున్నా, కొంచెం కూల్ అవ్వు. మిగతా వాళ్ళు ఎక్కడమ్మా? వేరే వేరే గుమ్మడి పండు, వీరి పేరేమి? దాగుడు మూతల దండాకూరు, వీరి పేరేమి? ఎక్కడున్నారా? ఈడాడు టెర్మినేటర్లో అన్నలాగా ఇలాగొచ్చేస్తున్నాడు. అలా గోడ వెనకాల దాకోకపోతే వెళ్ళి వాడితో ఫైట్ చేయొచ్చుగా. ఏటి ఫైట్ చేసేది? ఆడు చూసావా, ఐస్ గడ్డలు చేసేస్తున్నాడు. నా వల్ల కాదు బాబాయ్, ఇంకా సింపుల్ పని ఉన్నట్టు చెప్పి చేస్తాను. పోని వెళ్ళి ఆ లారీకి కట్టిన వైర్ అయినా పళ్ళతో కొరుకు. అలాగన్నా బాగుంది, ఇప్పుడు చూన్నా పెద్దపం. ఏంటి నాన్న, తెగట్లేదా? ఇప్పుడు అయిపోయింది నా పని. అయ్యి బాబాయ్, ఇప్పుడు తెగుతుందిరా నీకు. ఓరి నాయనో. ఈ ఫైర్ నన్నేం చేస్తది? వాటర్ మోడర్న్. నన్నే తంతావా? ఉండండి, పని చెప్తాను. నువ్వు పని చెప్తే నేనెందుకు చేస్తాను రా, ఉండు వస్తున్నా. సన్నిగడు
కూడా రాదు. ఇప్పుడు ఎలా? ముందు వాడిని కిందకెళ్ళి కాపాడుదాం పదరా. ఎక్కడికరా తప్పించుకుంటున్నారు? మీరెక్కడికి పారిపోయినా నేను మిమ్మల్ని వదలా. ఎగిరిపోతే ఎంత బాగుంటుంది మోడన్. ఏంట్రా పార్కులోకి వెళ్ళి దాక్కున్నారా? మిమ్మల్ని ఎక్కడే పాతేస్తా. ఇక్కడ ఉన్నారా? ఈ పొదల వెనకాలే నీ కథ ముగిచ్చేస్తా. ఏయ్! ఓ లేడీ లవర్స్, తుప్పల వెనకాల తప్పులు చేయాలనుకుంటే ఇలాగే జరుగుద్ది. సమ్మర్ సీజనేగా, త్వరగానే కరిగిపోతారులే. బాయ్. ఈ పొదలు కూడా ఊగుతున్నాయేంటి? చెక్ చేద్దాం. దొరికేవరా? ఏంట్రా ఇప్పుడే పుట్టిన బేబీ జెండర్ చెక్ చేస్తున్నట్టు అలా చూస్తున్నావు? బేబీ జెండర్ కాదురా, నీకు డైనో తండ్ర చూపిస్తా. పద. రే గోరా, నన్ను వదిలేరా. నిన్ను ఈసారి వదిలే ప్రసక్తే లేదురా. ఈ రోజు నిన్ను చంపి నీ డిఎన్ఏని తీసుకుంటారా రాబిట్. ఇక నా నుండి నిన్ను ఎవ్వరూ కాపాడలేరు. భగవంతుడా. వచ్చేసాన్రా పన్నుడా. రే బన్నీ ఉండ్రా, నీ థాట్ నేను విప్పుతా. సౌండి ఆకలేస్తుంది. ఒరే ఇప్పుడు కూడా ఆకలింట్రా. ఏం తెలియదే, పళ్ళు కూడా బాగా దురదొచ్చేస్తున్నాయి. ఓకే, ఓ పని చేయి. ఈ ఐడియా ఏదో బాగుంది, నేను వెళ్ళొస్తా. వామ్మా నాకన్నా. ఒరే కర్రడా, ఏం చేస్తున్నావురా? ఏమైంది నీకు? నేను నీకు హెల్ప్ చేద్దాం అనుకుంటే నువ్వు నన్నే చంపుదాం అనుకున్నావు. అందుకే గురు క్లైమాక్స్ లో కట్టప్పలాగా ఎన్ను పొడి పొడితో వచ్చా. నువ్వు పొడిచిన ఎన్నుపోటికి కన్నుపోటు వచ్చేస్తున్నారా? ఒకసారి అటు చూడు, గుండె పొడి కూడా వస్తుంది. నా ట్రక్ అది లెక్క. నా ట్రక్ నే వాటర్ లో పడేస్తారా? ఇంకా మీకు మిషన్ గన్ కాదురా, నా స్పెషల్ గన్ తీయాల్సిందే. ఎవడ్రా వీడు? ఎంత టాలెంటెడ్ గా ఉన్నాడు. గన్నుల మీద గన్నులు తీస్తానే ఉన్నాడు. అయితే ఈ రోజు మనకి సావే. అవని అబ్బా. యారా గోరా, దెబ్బ దొరకదు. అందరూ నన్ను మోసం చేశారు కదా. మీకు ఘోర పవర్ అంటే ఏంటో చూపిస్తారా? ఏది నా గన్నేది? ఏ గోరా బాబాయ్, ఎక్కడుంది నీ గన్ను? ఇక ముగిచ్చేద్దాం ఈ సీను. ఆడియన్స్ కోసం మంచి ఫోజు. ఒరే సన్నీ, ఏం చేసావురా వాడిని? ఏమోనే, రాక్ స్టార్ లో ఉండే మన గోరా బాబాయ్ రాక్ సాలిడ్ అయిపోయాడు. అవునరా, ఈడేంటి ఇలా అయిపోయాడు? పోన్లే, వాడు ఎలా పోతే మనకెందుకు? మనం మనుషుల్లా మారే టైం ఇప్పటికైనా వచ్చినట్టుంది. అవునే, కానీ ఎలా? అవును, ఈడు విగ్రహం అయిపోయాడుగా, మరెలా? అవును, ఎలా?
రే 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 ఈ ఎండ అంటారేంట్రా? మరి నా పరిస్థితి ఏంటి? కంగారెందుకు మిత్రమా, అది ఇంకా పూర్తవలేదుగా. ఊర్లో ఉన్న పెట్స్ అందరికీ సాయం చేసిన మన సన్నీ బన్నీ సౌండీలు ఇంకా మనుషుల్లా మారలేదు. చెడు ఆలోచనలతో వాళ్ళలా మారడానికి కారణమైన గోర ఒక శిల అయిపోయాడు. డాక్టర్ పెట్టా ఏమో ఒక ఎలకలా మిగిలిపోయాడు. నటాషా ప్రేమను గెలవాలనుకున్న సన్నీ కోరిక ఇంకా అలాగే ఉండిపోయింది. రెంట్ బాకీ కోసం పీజీ ఎదురుచూపులు ఇంకా ఆగలేదు. వీటన్నిటికీ సమాధానంగా తొందరలోనే రాబోతుంది